2 రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుసగా కేంద్ర మంత్రులను యూపీఎస్సీ చైర్మన్ తో భేటీ అయ్యారు. ఉదయం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారి, మరో 2 ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలిశారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై యూపీఎస్సీ చైర్మన్ స్పందించారు. యూపీఎస్సీలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు చైర్మన్. మధ్యాహ్నం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కై వాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని, దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. ఆ తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 2000 కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. నిధుల విడుదలకు నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీలో 2 రోజుల బిజీ షెడ్యూల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. శనివారం వివిధ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.